మంత్రులు ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ లక్ష్యాలు సహా వివిధ అంశాలపై మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక విధానాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని చూస్తున్నారు. కానీ అలా కాకుండా మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా దానిలో కల్పించుకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మన ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది. మంచి చేసే వారికి సపోర్ట్ ఉంటుంది. ప్రజలకు మంచి చేయడానికి మన ప్రభుత్వం ఉందన్నారు. ఇక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కానీ పరిపాలన గాడి తప్పకూడదని కలెక్టర్లకు సూచించారు. ప్రజలు తమని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారని, వారు తమ ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారని అధికారులకు చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలను తాము చేయగలమని, వాటిని ప్రజలకు తీసుకెళ్లేది ఐఏఎస్ ఐపీఎస్లే అన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది 10 లక్షల కోట్ల అప్పు అని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారన్నారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు మేము చేయగలం, కానీ వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లేది ఐఏఎస్ ఐపీఎస్లే. గత ప్రభుత్వంలో జరిగిన వాటికి ఐఏఎస్ ఐపీఎస్లు ఎందుకు మాట్లాడరు అనిపించేది. ఒక్కోసారి శ్రీలంకలో మారిపోతుందేమో అనిపించేది. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది 10 లక్షల కోట్ల అప్పు. రాళ్లు రప్పల మధ్య హైదరాబాద్ లాంటి నగరం సీఎం చంద్రబాబుకు కనిపించింది. వారసత్వంగా అప్పులతో వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే అందరూ కలిసి పనిచేయాలన్నారు. మరోవైపు మంత్రి నాదెండ్ల 3 చెక్ పోస్టులు పెట్టినా ఎలా పీడీఎస్ రైస్ రవాణా జరిగింది అని నిలదీశారు. ఇసుక విషయంలో ఎవరైనా చేయి పెడితే కఠిన చర్యలుంటాయని మంత్రులు ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం వార్నింగ్ ఇచ్చారు.